ఇంత మనకు లీటర్న్నర కెపాసిటీ ఉన్న స్టమక్ని కాస్త మనం ఒక చిన్న ట్యూబ్ లాగా చేస్తే దాన్ని స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటాం. సో ఇట్లాంటి సర్జరీస్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటేంటి, పేషెంట్ అంత కెపాసిటీ ఉన్నవాడు ఇంతే తింటాడు, తక్కువ తింటాడు, కొంచెం తిన్నా కూడా ఫుల్ అయిన ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇది మనం మామూలుగా కూడా చేసేయచ్చు సర్జరీ లేకుండా ఫుడ్ క్వాంటిటీ తగ్గించి. కానీ ఈ సర్జరీస్ వల్ల వచ్చే అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ఏదైతే స్టమక్ పోర్షన్ మనం తీసేస్తున్నామో మనకు ఆ స్టమక్ పోర్షన్ నుంచే మనకు బ్రెయిన్కి ఆకలి అనే సిగ్నల్ పంపించే హార్మోన్స్ అనేవి మనకు ఆ స్టమక్ నుంచే రిలీజ్ అవుతూ ఉంటాయి. మనం ఇప్పుడు ఈ బెరియాట్రిక్ సర్జరీలో ఎస్పెషల్లీ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనే ప్రొసీజర్లో గ్రెలిన్ అనే హార్మోన్ ఉంటుంది. దానివల్లనే మనకు ఆకలి అనే సెన్సేషన్ వస్తుంది. సో ఈ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీలో ఈ గ్రెలిన్ హార్మోన్ ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో, ప్రొడ్యూస్ అవుతుందో ఆ పోర్షన్ని తీసేస్తాం. సో స్వతహాగానే ఆకలి ఉంది అని ఆకలిని చంపుకొని తక్కువ తినే వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఏంటంటే ఆకలి చంపుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ వాళ్ళకి ముందు నుంచే కూడా వాళ్ళకి అపెటైట్, ఆ ఆకలి అంతా తగ్గిపోయి వాళ్ళు లిమిటెడ్ క్వాంటిటీస్లోనే తింటూ ఉంటారు.